और अब खबरें तफसील से। तेलंगाना की हुक्मरान जमात तेलंगाना राष्ट्र समिति का 21वां यौम तासीस रियासत भर में मनाया गया। हैदराबाद के इलाका बाधापुर में HICC में पार्टी का प्लीनरी इजलास मुनक़िद किया गया। इजलास में 13 करारदादें मंजूर की गईं, जिसमें कीमतों पर कंट्रोल करने का मुतालबा, कानून साज इदारों में ख़वातीन को 33% रिजर्वेशन, तेलंगाना किसानों से धान खरीदने पर हुकूमत को मुबारकबाद, मुल्क भर में दलित बंधु स्कीम पर अमल करने मरकज से मांग, तेलंगाना में समाजी एतबार से रिजर्वेशन, मरकज काबिल तकसीम पोल के अंदर टैक्स लगाए, दरिया कृष्णा के पानी में तेलंगाना की हिस्सेदारी, नव विद्यालय स्कूल्स का क़याम वगैरह। इजलास के आगाज पर पार्टी सरबराह KCR ने पार्टी पर परचम लहराया। इन्होंने मरकजी हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि अगर तेलंगाना की तरह मरकजी हुकूमत पर सख्त मेहनत करेगी तो मुल्क का DGP बेहतर होगा। प्लीनरी सेशन के लिए साइबराबाद पुलिस की जानिब से भारी बंदोबस्त किया गया था। జోహార్ తెలంగాణ మన వీరులకు స్వాగతం తెలియజేద్దాం. అందరం కలిసి వారిని సగౌరవంగా స్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే ఈరోజు మన స్థాయి 14.5 లక్షల కోట్లు ఉండేది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్క, ఆర్థిక నిపుణులు చెప్పే లెక్క, అర్థశాస్త్ర పండితులు చెప్పే లెక్క. అంటే మనం చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పని చేయడం లేదు అనే దానికి ఇది ఒక ప్రబల తార్కాణం అని మనవి చేస్తా ఉన్నాం. तेलंगाना की हुक्मरान पार्टी TRS अब कौमी सियासत में हिस्सा लेने का इस पार्टी ने इशारा दिया है। तेलंगाना राष्ट्र समिति के सरबराह KCR ने बताया कि पार्टी के लीडर TRS को BRS यानी भारत राष्ट्र समिति बनाने की तजवीज़ पेश की है। KCR ने मुल्क में नई सियासी तब्दीली पर जोर दिया और कहा कि मुल्क में एक मजबूत मुतबादिल की अशद ज़रूरत है। उन्होंने गवर्नर को सियासी फायदे के लिए इस्तेमाल करने का इल्ज़ाम भी लगाया। ద్వారా తెలంగాణ తెస్తామని నమ్మినాము, అట్లనే అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి కూడా ప్రాసెస్ జరగాలి. భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండా శ్రీకారం చుడతాము. కొద్దిగా ఓపిక పట్టుకుని మీ దయాన్ని అడిగిన. దేశం బాగుపడడానికి ఒకవేళ మన రాష్ట్రం నుంచి ఏదైనా ప్రారంభం జరిగితే అది మనందరి గర్వకారణం. తెలంగాణ కోసం థ్యాంక్ యూ. ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, దేశ గతిని మార్చడానికి, దేశం యొక్క స్థితిని మార్చడానికి, దేశాన్ని సరి అయిన ప్రగతి పందాలో నడిపించడానికి ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ఎజెండా, కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలలో వ్యాపిస్తే అది మన రాష్ట్రానికి, మన దేశానికే గర్వకారణం. ఏదో చిల్లర మల్లర ఇతర ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడము, 4 పార్టీలను ఒకటి చేయడము, కొంత దోస్తాన కట్టడం ఇది కాదు కావాల్సింది. కానే కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదు. ఎలేనో మలేనో ప్రధానమంత్రి చేయడం కోసం ఏదో సకుచ మర్దనాలు చేసుకోవడమో, సోత్కర్ష చేసుకోవడమో కాదు. గ్యాదర్ కిషోర్ ఒక పేపర్లో వ్యాసం రాసింది, టీఆర్ఎస్ను BRS చేయాలి, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేయాలి, దేశం కోసం ముందుకోవాలని చెప్పి పేపర్లో చదివి నేను పొద్దున ఈరోజు. ఇట్లా అనేక రకాల ఆలోచనలు చెలరేగుతాయి. तेलंगाना के वज़ीर आला KCR ने मुल्क में हिजाब हलाल के नाम पर एक फ़िरक़े को निशाना बनाने की मजम्मत की। उन्होंने कहा कि मुल्क के हालात से बैरून ममालिक भारत का नाम ख़राब हो रहा है। उन्होंने मरकज़ी हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि मुल्क में आज आबपाशी, पीने का पानी, बिजली, मुलाजमत और रोज़गार की ज़रूरत है।
और साथ ही उन्होंने कहा कि महंगाई से छुटकारा आवाम को चाहिए। मजहबी जुलूस में हथियारों के मुजाहरे और नफरत अंगेज नारों पर भी केसीआर ने अफसोस का इजहार किया। उन्होंने कहा कि फिरका वाराना तशद्दुद मुल्क को कहां से कहां ले जा रहा है। मुल्क में हम आहंगी के माहौल को खराब किया गया तो मुल्क बर्बाद हो जाएगा। హిజాబు హలాలు, పూలు కొనద్దు, పండ్లు కొనద్దు, ఇదా ఏ పని ఎవరైనా స్వీకరించవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం, ఏ వృత్తిని ఎవరైనా స్వీకరించవచ్చు, దానికి కులం మతం తేడా లేదు. ఇదెక్కడ దుర్మార్గం అండి, ఇదెక్కడ అన్యాయం? ఇలా ఇంతకుముందే నేను మనవి చేసినట్టుగా 13 లక్షల మంది భారతీయులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. 13 కోట్ల మంది. ఒకవేళ ఆ దేశంలో మీరు మా మతస్థులు కాదు, మీరు మా కులస్తులు కాదు, గెట్అవుట్ అంటే ఆ 13 కోట్ల మంది ఇండియాకు వాపసు వస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా? ఈ మత విద్వేషాలు పెత్తరిల్ల చేసే ఈ సన్నాసులు వాళ్ళని జాతారా? ఏం జరుగుతుంది? ఈ దేశం ఎటుపోతుంది? ఆల్రెడీ కువైట్ దేశంలో ఒక 11 మంది ఎంపీలు వాళ్ళ ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. ఇండియాలో చాలా పిచ్చి పిచ్చిగా జరుగుతూ ఉంది, ఈ భారతదేశం వల్ల ఇక్కడ ఉండనిచ్చుడా ఎలగొట్టుడా మనం ఆలోచన చేయాలని చెప్పి కువైట్ దేశంలో ఆలోచనలు చెలరేగుతా ఉన్నాయి. ఇది మంచిదా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఏం సాధిస్తుంది? ఏం ఆశించి ఈ దుర్మార్గాన్ని పేటరేగుతున్నారు? ఎవరు మంచిని ఆశించి చేస్తూ ఉన్నారు? దేశం అన్ని రంగాలలో నాశనం అయిపోయింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు పోయిన సర్కారే మంచిగుండే అని మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య. జీడీపీ పోయింది, పరిశ్రమలు మూతపడుతున్నాయి, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, వ్యవసాయ రైతులంతా ఇబ్బందులలో ఉన్నారు, అంతు లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. 30,000 స్టీలు 90,000 పోయింది. సిమెంట్ బస్తా ధరలు కొండెక్కి కూసున్నాయి. సామాన్య ప్రజలకు భారంగా ఉంది. ఇన్ని సమస్యలతో దేశం సతమతమవుతా ఉంటే దీని మీద దృష్టి లేదు. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు చక్కగా రాదు, దీని మీద దృష్టి లేదు. ఏదో చెప్పి ఏదో గోల్మాల్ చేసి ఒక విద్వేషం, ద్వేషం, ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దుర్మార్గం. సమసిపోయిన గాయాల మీద పుండుదల్లే పరిస్థితి. ఎంత సిగ్గుచేటంటే ఏదన్నా రాజకీయ సందర్భం వస్తే ఒక విద్వేషం రగిల్చాలి. ఇగో పుల్వామా, ఇగో సర్జికల్ స్ట్రైక్, ఇగో కాశ్మీర్ ఫైల్. కాశ్మీర్ పండితులే చెప్పారు టీవీలో ముందుకొచ్చి, మానిన గాయాన్ని మళ్ళెందుకు రేపుతున్నారండి? మా పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు? ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి, అది చేసే శాట కాదు, కానీ మా పేరు చెప్పి మా పేరు మీద రాజకీయాలు చేస్తారని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఏం దౌర్భాగ్యం, ఏం మత పిచ్చి, ఏం విద్వేషం. దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకొని పొడుచుకొని సాగుండ్రి, మతం పేరు మీద, కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి. ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి? ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా? तेलंगाना पब्लिक सर्विस कमीशन ने ग्रुप 1 मुलाजमतों के लिए नोटिफिकेशन जारी कर दिया है। तेलंगाना की तश्कील के बाद रियासत में पहली मरतबा ग्रुप 1 जायदादों पर तकर्रुरात के लिए एलामिया जारी किया गया है। रियासत के मुख्तलिफ सरकारी महकमों में 503 ग्रुप 1 ओहदों पर तकर्रुरात की जाएंगी। ये तमाम जायदादें प्रीलिम्स और मेंस इम्तहान के जरिए भर्ती की जाएंगी। ग्रुप 1 ओहदों का सिर्फ इम्तहान होंगे और इंटरव्यू नहीं रहेगा। उर्दू में भी इम्तहानात लिखने की सहूलत रहेगी। तेलंगाना पब्लिक सर्विस कमीशन ग्रुप 1 जायदादों के लिए 2 मई से 31 मई तक उम्मीदवारों से दरख्वास्तें वसूल करेगा। इनमें से डिस्ट्रिक्ट BC डेवलपमेंट ऑफिसर के 5 जायदादें, असिस्टेंट ऑडिट ऑफिसर के 40 और असिस्टेंट ट्रेजरी ऑफिसर के 38 जायदादें। इसके अलावा एडमिनिस्ट्रेटिव पब्लिक हेल्थ एंड ऑफिस की फैमिली वेलफेयर 20, DSP की 91, जेलों में DSP की 2 पोस्टें, असिस्टेंट कमिश्नर ऑफ लेबर की 8 पोस्टें, डिस्ट्रिक्ट एम्प्लॉयमेंट ऑफिसर की 2 पोस्टें, 41 जायदादें ग्रेड
2 के म्यूनिसिपल कमिश्नर भी शामिल हैं। इनके अलावा मंडल परिषद डेवलपमेंट ऑफिसर के 121, जिला पंचायत ऑफिसर के 5, CTO के 48, डिप्टी कलेक्टर्स के 42, असिस्टेंट एक्साइज सुपरिंटेंडेंट के 26, रीजनल ट्रांसपोर्ट ऑफिसर के 4 और डिस्ट्रिक्ट ट्राइबल ऑफिसर की 2 जायदादें भी शामिल हैं। तेलंगाना पब्लिक सर्विस कमीशन की जानिब से AEE सिविल इंजीनियरिंग पोस्ट पर तकर्रात के लिए एलामिया जारी किया गया है। सुल्तानुल उलूम एजुकेशन सोसाइटी हैदराबाद की जानिब से ख्वाहिशमंद अहल उम्मीदवारों को मुफ्त कोचिंग की पेशकश की गई है। उम्मीदवार अपने नाम ऑनलाइन वेबसाइट पर 4 मई तक दर्ज करवा सकते हैं। वेबसाइट है www.mjccollege.ac.in। जो नौकरियां होती है, मुलाजिमतें जो होती हैं, वो उसमें जो है हमारा परसेंटेज घटता जा रहा है और अब तो जो है ना के बराबर रह गया है। जो कि 4% रिजर्वेशन है वो एक रहता है, मगर 4% से जो है हम कुछ कर नहीं सकते। हमारी तादाद जब तक हुकूमत में बढ़ के ना आए, जब तक जो है हम बासर या जीएसआर नहीं बन सकते हैं। इसमें जो है 3600 के करीब इंजीनियरिंग के नशिस्तें हैं। मुफ्त हमजा कॉलेज ऑफ इंजीनियरिंग एक इनिशिएटिव लिया है कि फ्री कोचिंग करने के लिए, और इसमें हमारे साथ कई लोग जुड़े हैं। 4 मई तक इसका रजिस्ट्रेशन खुला है। आप, मेरी दरख्वास्त है पूरे नौजवान इंजीनियर्स से कि आप रजिस्टर कराएं अपने को। सारी जिम्मेदारान कौम जो मिलकर एक इनिशिएटिव लिए हैं, इससे ज़्यादा से ज़्यादा बच्चियाँ इस्तेफादा करें। सदर कुल हिंद बज़्म रहमत आलम MA मुजीब ने बताया कि हैदराबाद के कुली कुतुब शाह स्टेडियम हाई कोर्ट रोड में जुमेरात को जलसा शब कद्र मनाया जाएगा। इस जलसे से मौलाना मुफ्ती मोहम्मद शमीम उज़्ज़मा क़ादरी, मौलाना मोहम्मद अहमद नक्शबंदी और दीगर उलमा का खिताब होगा। इन्होंने अवाम से शिरकत की अपील की है। जलसे शब कद्र मुनक़िद है कुली कुतुब शाह स्टेडियम पर। इस जलसे से हज़रत अल्लामा मौलाना शमीम उज़्ज़मा क़ादरी साहब और अहमद नक्शबंदी साहब और जामी अशरफ साहब, इनके खुसूसी खिताबात होंगे और साथ में हाफिज़ मुज़फ़्फ़र हुसैन साहब की भी खुसूसी इस मौके पर खिताब होगा। मैं आप सब लोगों से गुजारिश करता हूँ, बाद नमाज तरावी जलसे शब कद्र में आप सब लोग शिरकत करते हुए इस जलसे को कामयाब करें। हैदराबाद के इलाका किला गोलकोंडा में आवारा कुत्तों ने दहशत फैला दी है। मंगल की रात देर गए आवारा कुत्तों ने एक छोटे बच्चे पर हमला कर दिया। जख्मी 2.5 साला अनस अहमद को मकामी अस्पताल ले जाया गया, लेकिन डॉक्टरों ने लड़के को मुर्दा करार दिया। ये वाकया किला गोलकोंडा के फतेह दरवाजे के करीब 7 गली के पास पेश आया। बताया जा रहा है कि लड़का रात 8:30 बजे के करीब घर के बाहर खेल रहा था। एक कुत्ते ने हमला कर दिया और इसे घसीट कर मैदान में ले गया। लड़के की चीख को सुनकर मकामी अफराद मदद को पहुंचे। खून में लथपथ लड़के को अस्पताल मुंतकिल कर दिया गया। मकामी अफराद का कहना है कि आवारा कुत्तों से इससे पहले भी कई मरतबा ऐसा ये कर चुके हैं। GHMC भी आवारा कुत्तों की दहशत से रोकने में नाकाम हो चुकी है। वालिदैन ने पुलिस में मामला दर्ज कराने से इनकार कर दिया है। दीवारा कूद के कुत्ते आ रहे हैं और बच्चों को जो है ना पकड़ के वो ले गए और मेरे नवासे को भी लेके गए पकड़ कर कुत्ता। और उसमें जो है ना बच्चे का डेढ़ होगा। बच्चा जो है ना पहले दवाखाने में गोलकोंडा दवाखाने में दिए थे, फिर उसके बाद वो लोग नीलोफर भेजे। अब नीलोफर में उसकी बॉडी है। तो हम लोग यही गुजारिश है आप लोगों से कि बच्चे खेलते, छोटे छोटे मासूम बच्चे हैं। कुत्ते आने का टाइम अलग है और वो GMC वाले टाइम अलग है। कुत्ते सुबह 6 बजे से यहाँ रहते हैं, 4 बजे 5 बजे से रहते हैं और उन लोग 11 बजे आए तक पूरे गायब हो जाते हैं। अब तक ऐसे कितने हादसे हुए? इससे पहले भी एक हादसा हुआ बच्ची का। 1 साल पहले एक बच्ची को जो है ना पकड़े थे, सर पकड़े थे। उस टाइम भी बच्ची, बड़े बड़े लोगों को भी अगर अकेले दिखा तो पकड़ लेते हैं। तो सराउंडिंग मिलिट्री एरिया है, तो वहाँ पर जो भी फेंसिंग कोई भी कुछ करने गए तो उन लोगों का ऑब्जेक्शन आ रहा। इस वजह से ज़्यादातर कुत्ते जो है मिलिट्री में पल रहे बढ़ रही, वहाँ से जो है महल्ले में आके बच्चों पे हमला। इससे नहीं ऐसे तो 3 4 वाक़यात हो गए। अपने तरफ से जो करना है हम लोग सेफ्टी कर ली। अब मिलिट्री वाले को नहीं बोले हम लोग जाके सुन लिया। अब जितने हमारे इधर के थे, अब 1 2 3 जगह और खुले हैं जो मिलिट्री की दीवार से अटैच है हुआ।
तो उसका जो है बंद हो गया तो शायद मैं समझ तो नहीं आते। और बलिया की गाड़ी आई भी तो जो है ना वो कुत्ते घटते नहीं, मिलिट्री में इधर उधर चले आते। और फिलहाल एक छोटा सा वक्फा लेंगे, वक्फे के बाद खबरें आंध्र प्रदेश की।